క్రైస్తవ శాఖల ఐక్యత ఆదివారం, డినామినేషన్స్. శాఖలు అనగా మీకు తెలిసింది చెప్పండి. శాఖలు తప్పు చెప్పినా నేనేమన్నాను, విస్తరణ. ఇంకా ఇతర సంఘం. వెరీ గుడ్. ఎవరు కొద్దిగా దగ్గరకు ఉన్నారు? ఎవరు? ఇతర సంఘం. ఇతర సంఘాలు అంటే ఏంటి? అదే డినామినేషన్ అంటే ఏంటి? సిఎస్ఐ ఒక డినామినేషన్, ఆర్సిఎం ఒక డినామినేషన్, బాప్టిస్ట్ ఒక డినామినేషన్, ఒక శాఖ, పెంతెకోస్త్ ఇది ఒక శాఖ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇది ఒక శాఖ. క్రైస్తవ్యంలోనే వివిధ శాఖలను, వివిధ సంస్థలను లేదా వివిధ సంఘాలుగా ఏర్పడిన వాటిని డినామినేషన్స్, శాఖలు అని అంటాం. వీటిలో అన్ని డినామినేషన్స్ను యేసుకు చెందినవి కావు. వీటిలో కొన్ని అవాంతర శాఖలు అని కూడా అంటాం. అవాంతర శాఖ. అవాంతర శాఖ అనగా అబద్ధ బోధలు. అబద్ధ బోధ అని మనం ఎలా గుర్తిస్తాం? యేసు దేవుడు కాదన్నప్పుడు అదొక అవాంతర శాఖ అని గుర్తించాలి. లేదా పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అన్నప్పుడు అదొక అవాంతర శాఖ అని గుర్తించాలి. అందరూ వాక్యమే పట్టుకొస్తారు, అది వాక్యమే, మనకు తెలీదు. మీకు తెలుసా, ఇప్పుడు యూట్యూబ్లో చాలా భక్తిగా కొంతమంది ప్రసంగాలు వింటారు, అవి భయంకరమైన అబద్ధ శాఖలు. మీకు తెలీదు, మీరేమనుకుంటారు అది వాక్యమే. ఏమంటాడు ఆయన? నీవు అనేక జన్మలకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు అని అంటాడు. అది పట్టుకొని గంట బోధిస్తాడు. వాక్యమే చెప్తాడు, మనకు తెలీదు. వాక్యం అనేది మనకి అది క్రీస్తుకు, దేవునికి, ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకు సంబంధించింది, లేదా త్రియేక దేవునికి సంబంధించింది అనేది సత్యం అవునా కాదా అని మనకు తెలియాలంటే వాక్యం మనకు బాగా తెలిసి ఉండాలి. నేను మీకు చాలాసార్లు చెప్పా, బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు దొంగ నోట్లను గుర్తించడానికి వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏంటో తెలుసా? కట్టలు అసలైన నోట్లు, డబ్బులు కట్టలు పెట్టి లెక్క పెట్టమంటారు వాళ్ళు. వారం 10 రోజులు వాళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళకు లెక్క పెట్టడమే పని. అదే ట్రైనింగ్. ఈ వారం రోజులు అయిన తర్వాత ఒక 2 రోజులు ఏం చేస్తారు తెలుసా? ఆ కట్టలో అక్కడక్కడ దొంగ నోట్లు పెడతారు. ఇప్పుడు లెక్క పెట్టేటప్పుడే దాన్ని టచ్, స్పర్శను చూసి ఏం చేయాలి తెలుసా? దొంగ నోట్ని తీసి పక్కనేస్తాడు. అది ఎందుకు, ఎలా చేయగలిగాడు? అసలుది బాగా పరిచయం ఉంది ఆయనకి. అసలుది బాగా పరిచయం ఉన్నప్పుడు దొంగది ఏదో వచ్చినప్పుడు మనకేం తెలుస్తుంది? తెలిసిపోద్ది. అలాగే ఇప్పుడు మనకు దొంగ ఈయన పుల్పీట్ మీద నుంచొని సత్యం బోధిస్తున్నాడా లేదా అబద్ధాన్ని ప్రకటిస్తున్నాడా అని తెలియాలంటే మీకేం తెలియాలి? చెప్పాలి గట్టిగా. సత్యం తెలియాలి, సత్యవాక్యం తెలియాలి. ఈ సత్యవాక్యాన్ని మనకి సింప్లిఫై చేసి 66 పుస్తకాల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క సత్యాన్ని క్రోడీకరించి, ఈ సత్యాన్ని రంగరించి, క్లుప్తీకరించి చెప్పారు మనం. అదే ప్రతి ఆదివారం మనం నైసియా విశ్వాస సూత్రం, అపోస్తుల విశ్వాస సూత్రం అని చెప్పుకుంటాం కదా. ప్రసంగం అయిపోయిన తదనంతరం పాస్టర్ గారు వెంటనే ఏం చెప్తాడు? నైసియా విశ్వాస సూత్రం చెప్పిస్తాడు మీతో. దీని ప్రకారం బోధ ఉందా లేదా, దీని ప్రకారం మన విశ్వాసం కట్టుకుంటున్నామా లేదా, ఈ విశ్వాస సూత్రం ప్రకారం ఉందా లేదా చూద్దాం. ఒకసారి విశ్వాస సూత్రాన్ని చదువుతాను మీ అందరి కోసం. ఎందుకు ప్రాముఖ్యమైంది అని అంటే, ఈ విశ్వాస సూత్రాన్ని ఎందుకు రూపొందించాల్సి వచ్చిందని అంటే, సంఘముకు ఆది నుండి అబద్ధ బోధలు వచ్చాయి. అబద్ధ బోధలు అనేవి ఇప్పుడు కొత్త కాదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుండి అపోస్తుల కాలంలో కూడా అబద్ధ బోధలు వచ్చాయి. ఆ అబద్ధ బోధలను ఖండించడానికి 2 కాన్ఫరెన్స్లు జరిగాయి. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2 కాన్ఫరెన్స్లు జరిగినట్లుగా ఉంటుంది. ఒకటి 15వ అధ్యాయంలో చూస్తాం. 15వ అధ్యాయంలో దీన్ని మనం నైసియా క్రీడ్ అంటాం, నైసియా విశ్వాస సూత్రం అని అంటాం. నైసియా అనేది ఒక ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో
ఆ కాలంలో ఏరియన్ అనే ఒక అబద్ధ బోధకుడు సంఘాలను గలిబిలి చేసేస్తున్నాడు. మంచి బోధకుడు అంట. లేఖనాల్ని వల్లించడంలో కానీ, పాటలు రచించడంలో కానీ అతడు నిలబడి మాట్లాడుతుంటే అసలు మంత్రముగ్ధులై వినేవాళ్ళంట. అతని ప్రసంగాలు అంత వినసొంపుగా ఉండే. అతగాడు ప్రజల్ని తప్పుద్రోవ వైపు నడిపిస్తున్నాడు. ఏంటి అతని తప్పు బోధ? యేసుక్రీస్తు పరిపూర్ణ దేవుడు కాదు. యేసుక్రీస్తు సృష్టింపబడినవాడు, తండ్రి చేత సృజింపబడినవాడు. ఆయనకి ఆరంభం ఉంది కాబట్టి ఆయన దేవుడు కాదు. అయితే దేవుడిగా ఉండడానికి, చిన్న దేవుడిగా ఉండడానికి ఆయన అర్హత ఇచ్చాడు, దేవుడే అతనికి అవకాశం ఇచ్చాడు అని అన్నట్లుగా ఆయన బోధ చేసి సంఘాన్ని గలిబిలి చేస్తున్న సమయంలో ఈ అతనేషియస్, అలెగ్జాండ్రియా బిషప్ అయిన అతనేషియస్ పేరు చెప్పండి, అందరు చెప్పండి. అతనేషియస్ పేరు చెప్పండి. ఈయన ప్రాణాలకు తెగించి ఎన్నిసార్లు జైల్లో ఉన్నాడో లెక్కలేదంట, ఎన్నిసార్లు శిక్షింపబడ్డాడో లెక్కలేదంట. ఆయన ఎంత శిక్షించినా, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా, ఎన్నిసార్లు హింసించినా ఆయన మరలా హింసాకాలం తీరిపోగానే, ఆ జైల్లో ఉన్న కాలం తీరిపోగానే సత్యం ఇది అని ధైర్యంగా బోధించేవాడట, ప్రాణాలకు తెగించి. అప్పుడు ఆయన చొరవతో నైసియాలో క్రీస్తు శకం 320 సంవత్సరంలో ప్రపంచంలో ఉన్నటువంటి అందరు బిషప్పులను ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి, కాన్స్టంటియన్ చక్రవర్తి అనేటువంటి చక్రవర్తి పరిపాలనా కాలంలో బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని క్రోడీకరించి, ఇదిగో ఇది మన విశ్వాసం అని పండితులందరూ ఏకగ్రీవంగా ఈ విశ్వాసాన్ని ప్రకటించారు. అంటే వాళ్ళు ప్రకటించారని ఇది విశ్వాసం కాదు, బైబిల్లో ఉన్నటువంటి సత్యం ఇది అని వాళ్ళు మన బోటోళ్ళందరికీ. మనం రీసెర్చ్ చేయలేంగా? మనం చేయగలమా? మనం చేయలేం. అసలు వాక్యం, పాస్టర్ గారు వాక్యం చెప్పాడంటే వాక్యం ఇలాగుందో లేదని ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం బైబిల్ కూడా చూడండి. పరలోక భూలోకములకు దృశ్యాదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును. అద్వితీయ అని అంటే ఆయన వంటి వాడు మరొకడు లేడు. కుమారుడు అని అంటే ఇక్కడ కుమారుడు అనే భాష ఎందుకు వాడాడు అని అంటే, మనం అర్థం చేసుకోవడానికి మన భాషలోకి మాట్లాడారు తప్ప ఆయనకి తండ్రికి పుట్టినవాడని కాదు ఇక్కడ అర్థం. అందుకే ఇక్కడ చూడండి, ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించినవాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపక. ఇక్కడ జన్మించిన వాడు అనేటప్పటికి మనకు డౌట్ వస్తుంది. ఇక వేరే పదం ఏవి దొరక్క జన్మించిన వాడు అని అన్నాడు. సృష్టింపబడక జన్మించిన వాడు అని అంటే తండ్రితో ఏకమై ఉన్నాడు. జన్మించడం అంటే ఆయనకు ఒక ఆరంభం ఉందని కాదు. దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును. ఇక్కడ చూడండి, తండ్రితో ఏకత్వము గలవాడునై ఉన్నాడు. తండ్రితో ఒకానొక టైంలో తండ్రికి జన్మించిన వాడైతే ఏకత్వం పొందడానికి వీల్లేదుగా. ఏకత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగను. ఆయన మనుషులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ యందు శరీరధారి అయి మనుష్యుడయ్యాడు. ఈ 2-3 రోజుల్లో జరిగిన ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఆర్సిఎం చర్చ్ కూడా ఒక విశ్వాసాన్ని ఒప్పుకుంది. ఏంటి ఆ విశ్వాసం అని అంటే, మరియ రక్షకురాలు కాదు, మరియ కూడా మన వంటి మనిషే అని ఆ విశ్వాసాన్ని పోపు ప్రకటించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఆర్సిఎం సంఘానికి మనకి మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసం తొలగిపోయినట్టే నిజంగా ఆ విశ్వాసంలోకి వారిని నడిపిస్తే.
వాళ్ళు ఏం చేస్తారంటే మరియమ్మకు ప్రార్థన చేస్తారు. మరియకి మేము చెప్తే మరి వెళ్ళి యేసుకి చెప్తే యేసు వెళ్ళి తండ్రికి చెప్తాడు, ఇది మాకు జవాబు వస్తుంది అన్నట్లుగా వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి. వాళ్ళు విశ్వాసాన్ని మార్చుకున్నారు. ఇది ఒక పెద్ద గొప్ప మేలు. దేవుడు అసలు ప్రపంచంలోనే పెద్ద సంఘం కేథలిక్ సంఘం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడును, సార్వత్రికమైన అపొస్తలులైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను, పాప విమోచనము కొరకై ఒక్కటే బాప్తిస్మమును ఒప్పుకొంచు, మృతుల పునరుద్ధానం కొరకును రాబో యుగం యొక్క జీవం కొరకును ఎదురు చూస్తున్నాను. ఆమేన్. ఇది విశ్వాసం. దీనిలో ఏమేమి సంగతులు వచ్చాయి మనం చూస్తే, ఒక్కడే దేవుడు, ఆయన కుమారుడైన దేవుడిగా ఉన్నాడు. ఈ కుమారుడైన దేవుడు జన్మించి ఒక సృష్టింపబడిన వాడు కాడు, జన్మించిన వాడు. అంటే ఆల్రెడీ తండ్రితో ఉన్నాడు, జన్మించాడు, సపరేట్ అయ్యాడు. ఆల్రెడీ త్రియేక దేవుడిగా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి అమ్మా, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు, జన్మించబడ్డాడు, అంటే వేరు చేయబడ్డాడు, తండ్రి నుండి వేరు చేయబడ్డాడు. ఇలా జన్మించిన వాడును అని అంటే దీన్ని అర్థం చేసుకోవాలి మనం. అలా కాకుండా మనకులాగా గర్భంలో తల్లి గర్భంలోకి వెళ్ళి ఆ గర్భంలో 9 మాసాలు పెరిగి జన్మించాడనే భాష కాదు ఇది. తండ్రి నుండి ఆయన సపరేటమైన వ్యక్తిగా ఉన్నాడు అనే పదాన్ని ఉపయోగించడానికి కొరకు జన్మించిన వాడు అనే మాట వాడాడు. తర్వాత దీన్ని మనం క్లారిఫై చేయడానికి తండ్రితో సమాన ఏకత్వం గలవాడై ఉన్నాడు. ఆయన అన్ని లోకాల కన్నా ముందు ఉన్నాడు. అన్నిటికీ సృష్టికర్త ఎవరంట? యేసే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారు. ఏకత్వం, ఏక సమాన హోదా కలిగి ఉన్నారు, ఏక అధికారం కలిగి ఉన్నారు, ఏక కాలంలో ఉన్నారు. వారికి ఆది లేదు, అంతము లేదు. త్రియేక దేవుణ్ణి మనం విశ్వాసం ఉంచి ఆరాధించేవారమై ఉండాలి. రక్షణ కొరకు యేసుక్రీస్తు ఒక్కడే మన రక్షకుడని నమ్మాలి. నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంటే ఒకటే బాప్తిస్మాన్ని పొందాలి. మృతుల పునరుద్ధానాన్ని ఒప్పుకోవాలి. రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. ఇది మన విశ్వాసం. వీటిలో ఏది అక్కర్లేదని చెప్పినా అది తప్పు బోధ. ఈ తప్పు బోధకుల్ని మనం వారితో లాలూచి పడకూడదు. వారితో మనమేమి అసలు వారి మీద ప్రేమ కూడా చూపకూడదు. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. వందనమని శుభవచనమని వాళ్ళతో చెప్పొద్దంట, వాడిని ఇంట్లో చేర్చుకోకూడదంట. కాబట్టి అబద్ధ బోధల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన అంశంలోకి వద్దాం. శాఖల ఐక్యత ఆదివారం. చెప్పండి. ఇప్పుడు ఐక్యత అంటే ఏంటి? ఇప్పుడు ఈ విషయాల్లో ఏకత్వాన్ని పొందిన వారందరము ఐక్య సంఘంగా ఉండాలి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు కాదు. చెప్పండి. నా తెలుగు అర్థమవుతుందా? చెప్పండి. ఇలా పట్టుకోండి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు సత్యబోధకుడు కాదు. చెప్పాలి గట్టిగా. కొంతమంది పొట్ట కోసం వస్తారు. దేనికోసం? వారు వేషధారణ, గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళంట, ఒట్టి తోడేళ్ళు కాదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకొని ఐక్యత ఆదివారం, ఈ ఆదివారం అంశం ఏంటంటే ద్రాక్షావల్లి మరియు ద్రాక్ష తీగలు. ద్రాక్షావల్లి ఎవరు? యేసయ్య, దేవుడు. ద్రాక్ష యేసయ్య. తీగలు ఎవరు? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి జీవించే సమాజం తీగలు.
మనమని చెప్పుకోవడానికి ముందు ఇజ్రాయేలును కూడా దేవుడు ద్రాక్ష తోట అనే పిలిచాడు. చూడండి 2-3 చోట్ల చదువుదాం. 81 కీర్తన 8వ వచనం నుండి 16వ వచనం వరకు. నేను ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చి తిని. ఐగుప్తులో నుండి తెచ్చింది ఎవరిని? ఇజ్రాయేలు సంతానాన్ని కదా. వారు 75 మందిగా ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు. ఎంతమంది అయ్యారు తిరిగి వచ్చేటప్పుడు? 6 లక్షల కాల్బలం, అంటే సుమారుగా 25 లక్షల మంది అంటారు పండితులు. కాల్బలం అంటే యవనస్తులు అనమాట, యుద్ధం చేయగలిగిన శక్తి కలిగినటువంటి వారు 6 లక్షలు. 6 లక్షల మంది యవనస్తులు ఉన్నారని అంటే వారి తల్లిదండ్రులు 6 లక్షల మంది తల్లిదండ్రులు ఎంతమంది అవుతారు? 12 లక్షలు అవుతారు. 6 + 12 18. వారి పిల్లలు 6 లక్షలేనా? మా కాలంలో 9 పిల్లలు తల్లిదండ్రులకు, మా కాలంలో 4 పిల్లలు. ఇప్పుడు 2 లేదా 1. ఆ కాలంలో 10 మంది ఉండొచ్చు, 20 మంది కూడా ఉండొచ్చు. అయితే ఆ లెక్కలు ఈ లెక్కలు వేసి అటు ఇటుగా సుమారుగా 25 లక్షల మంది అని అంటారు మన పండితులు. అయితే ఆయన ఆ లక్షలాది మందిని, ద్రాక్షావల్లిని అక్కడ ఉన్న ఐగుప్తులో ఉన్నటువంటి వాటిని పెరికి ఎక్కడ తెచ్చి నాటాడంట? కానా అనే దేశంలో, ఆ ప్రాంతంలో ఆయన నాటాడు. ఐగుప్తుని నేను ఒక ద్రాక్షావల్లిని తెచ్చి తిని. కానాలో ఉన్నటువంటి జనాంగాన్ని, ఆల్రెడీ ఉన్నటువంటి జనాంగాలను తరిమేసి నేను దాన్ని నాటి తిని, దానికి తగిన స్థలము సిద్ధపరిచి తిని, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షమును ఆవరించెను. అంటే బాగా విస్తారంగా అభివృద్ధి చేశాడు దేవుడు. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలు నీ వేళ పాడు చేస్తువి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుతున్నారు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క దేశ చరిత్ర అంతా చెప్పేశాడు ఈ అధ్యాయంలో. ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నటువంటి వారిని నేను తీసుకుని వచ్చి కానాను దేశంలో ఉన్నటువంటి 7 రకాల జాతుల వారిని నేను తరిమేసి అక్కడ నేను నిన్ను నాటి గొప్ప జనాంగంగా చేసి ఎంతో ఫలభరితమైన జనాంగంగా నేను తయారు చేశాను. వాళ్ళు ఏం చేశారంటే నా మాటను వెనక నాకు నిర్లక్ష్యం చేశారు. దాని కాపుదల కంచె తీసేశాను. కంచె తీసేస్తే ఆ కంచె లేనందున దారిని వెళ్ళే వాళ్ళందరూ దాన్ని ఎరవడం మొదలెట్టారు. దాన్ని అగ్ని చేత అంటే ఇతర దేశపు రాజులు వచ్చి దాన్ని ఎలా నాశనం చేశారో 2-3 మాటల్లో చెప్పేశాడు. ఈ స్టోరీలో ఉన్న వృత్తాంతంలో ఉన్నటువంటి సంగతి ఏంటంటే, ఒకటి, ఎందుకు పనికిరాని బానిసత్వంలో, దాసత్వంలో మ్రగ్గిపోతున్న వారిని దేవుడు తెచ్చి తన జనాంగంగా చెప్పి నా తోట, నా వ్యవసాయ భూమి అని వారిని చేసుకొని సాగు చేసి వారిని ఫలింపచేసి గొప్ప జనాంగంగా పేరు ప్రఖ్యాతలు ఇచ్చాడు. దావీదు కాలంలో ఇజ్రాయేల్ దేశపు ప్రజలనంటే భయపడిపోయేవాళ్ళు. అలాంటి జనాంగంగా తయారు చేసి దేవుడు వారిని అంత ప్రేమగా చూస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టినందున దేవుడు దానికి ఉన్న కంచెను తీసేశాడు. తీసేస్తే చివరికి ఏమైపోయిందంటే అగ్ని చేత కాల్చబడి. తర్వాత ఇంకో చోట కూడా చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ ప్రియుడు ఎవరు? దేవుడు. సత్తువైన భూమి మీద ఒక ద్రాక్ష తోట ఉండెను.
ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటింది. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేశంగా ఏర్పాటు చేసి దాని చుట్టూ ప్రాకారాలు కట్టి బురుజు అంటే కాపలాదారులను పెట్టి న్యాయాధిపతులను, రాజులను, యాజకులను వారికి ఇచ్చి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఫలించాలని చెప్తే వాళ్ళు ఆ దేశంలో ఏమి వచ్చినాయంట? కారు ద్రాక్షలు కాసెను. 7వ వచనం చూడండి. ఇజ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. అంటే ఫలించడం అంటే ఏంటి? దేవుడు కోరుకుంటుంది ఏంటి? ప్రవర్తన, నీతి, న్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటి తిని, విత్తనములను చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇజ్రాయేలీలను ఉద్దేశించి ద్రాక్షవనంతో మనుషులను పోలుస్తున్నాడు, ఇజ్రాయేలీలను పోలుస్తున్నాడు. ఆ ద్రాక్ష తోటట దేవుడు కోరుకున్నట్లుగా కాకుండా భ్రష్ట సంతానం అయిపోయిందంట. ఎంత భయంకరమైన పదం వాడుతున్నాడు చూడండి, భ్రష్ట సంతానం. భ్రష్ట సంతానం. అయితే దేవుడు ఎంత కృప కలిగిన వాడో తెలుసా? మనం చదివాంగా మొదటి పాఠం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15వ వచనంలోంచి. అంతకుముందు అదే ఇజ్రాయెల్ దేశం గురించి యెహెజ్కేలును ఒక లోయలోనికి తీసుకుని వెళ్తాడు. ఆ లోయలో ఏం కనపడతాయంటే ఎముకల అస్థిపంజరాల గూళ్ళు. యవనస్తులు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. యవనస్తులు చెప్పరే? యవనస్తులు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ గట్టిగా, యవనస్తులు మాత్రమే. ఇక్కడున్న ముసలి యవనస్తులు, వీళ్ళు ముందు కూర్చోబెట్టిన ముసలిలాగానే ఉన్నారు. యవనస్తులు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ ఒకసారి లేచి నిలబడండి. ఇక్కడ ఉన్నారు టేబుల్ చుట్టూ దాక్కున్న వాళ్ళు, ఒకసారి లేచి నిలబడండి. ఇటురండి నాన్న, మీరు ఇటురండి. ఎందుకు అంత ప్రయాసపడతారు? చార్లీ బాబు, నువ్వు కూడా ఇటు. నేను నిన్న ఒక ప్రజెంటేషన్ విన్నా, ఒక క్లాస్ విన్నా. ఆ క్లాస్లో ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, పాస్టర్ గారు చెప్పే ప్రసంగాలంట యవనస్తులు కనెక్ట్ అవ్వట్లేదంట. అంటే వాళ్ళు కనెక్ట్ అయితే ఏం చేస్తారు తెలుసా? ఆసక్తిగా వింటారు. కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టే వెనక్కి కూర్చుంటున్నారు, వాళ్ళు ముందు కూర్చొని వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు కనెక్ట్ అవ్వడానికి వీళ్ళకి మాకు ఒక కనెక్షన్ ఏర్పడాలి, బంధం. మీరు కూడా కనెక్ట్ అయ్యాలి, ఎంతమందో నాకు తెలీదు. కాకపోతే కనెక్ట్ అవ్వాలి అని అంటే కాన్సన్ట్రేట్ చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా మీ స్థాయికి దిగి బోధించడం నేర్చుకోవాలి. ఈ రెండిట్లో ఎక్కడ తేడా కొట్టినా ఇది ఒక డబ్బాలో రాళ్ళు వేసుకొని అన్నట్టే ఉంటుంది. గనగన మోగేడి కంచులాగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే, వినండి బాబులు, ద్రాక్షవల్లి తీగలు. ద్రాక్షవల్లి ఎవరు అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఇజ్రాయేలీని ద్రాక్షవనంగా పిలిచాడు. వారికి ఏ అర్హత లేనప్పటికీ వారిని ఒక వనంగా తీసుకొని దానికి ఒక విస్తారమైన ఘనతనిచ్చి
ఎంతో ఖ్యాతినిచ్చాడు ఆయన. కానీ దేవుని పట్ల వారు చూపాల్సిన కృతజ్ఞత చూపనందున దాన్ని పాడు చేశాడు. అగ్నికి ఆహుతి ఇచ్చేశాడు. దానికి ఉన్నటువంటి ఆ భద్రతనంతా తీసేశాడు, కంచె తీసేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే యెహెజ్కేలుతో దేవుడు ఎంత జాలి కలిగిన వాడు చూడండి. వారి అపరాధాల వలన, వారి యొక్క అవిధేయత వలన, వారి యొక్క కేవలం బుద్ధిహీనత వలన, దేవుని మాట నిర్లక్ష్య పెట్టినందున వారు ఆ పతనావస్థలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా ఏం చెప్తున్నాడంటే ఆ ఎముకల గూళ్ళలోకి వెళ్ళు. ఇజ్రాయేలీలు అసలు బ్రతకడానికి ఆస్కారమే. యెహెజ్కేలు అంటాడు, నరపుత్రుడా అవి బ్రతకగలవా అని అంటాడు. యెహెజ్కేలు అంటాడు, ఛాన్సే అయిన అన్నప్పుడు యెహెజ్కేలుతో అంటాడు, నువ్వు దాని మీద చర్మం వచ్చినట్లుగా, దానికి మాంసం వచ్చినట్లుగా, నరాలు వచ్చినట్లుగా, దాని మీద చర్మం కప్పునట్లుగా నువ్వు పలుకు అని అనగానే యెహెజ్కేలు తన నోటితో పలకగానే దాని అంతటికి వచ్చేస్తా ఉంది. చివరికి ఊపిరి కూడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామని అంటే, మన సైడ్ నుండి, ఇజ్రాయేల్ సైడ్ నుండి ఒక్క ఆస్కారమైనటువంటి ఒక్క కారణం కూడా లేదు. కానీ దేవుడు తన కనికరం చొప్పున అలా లైవ్ అయిపోయి, నాశనం అయిపోయి, ఆ కాల్చబడుతున్నటువంటి ఇజ్రాయేల్ దేశాన్ని ఎలాగూ దేవుడు బాగు చేశాడో అని చెబుతూ, ఈ ఇజ్రాయేల్ జనాంగం ప్రపంచంలో నలు మూలల చెదిరిపోయి ఉన్నారంట. చెదిరిపోయి ఉన్నారు. మీకు సంగతి తెలుసా? 1948 ఆగస్టు 14 అనుకుంటా. ఆగస్టు 14, 1948 సంవత్సరం వరకు ఇజ్రాయేల్కి దేశం లేదు. ఎక్కడున్నారు వాళ్ళందరూ? చెదిరిపోయి ఉన్నారు. ఇలా చెదిరిపోయిన వారిలో జర్మనీలో ఉన్నటువంటి యూదులను నియంత అయినటువంటి హిట్లర్, ఇది చరిత్రలో పుస్తకాల్లో కూడా చదువుతాం, సినిమాలు కూడా వచ్చాయి దీని మీద. ఇది నిజ చరిత్ర, నిజ యథార్థ గాథలు. లక్షలాది మంది యూదులను నిర్మానుష్యంగా చంపేశాడు. అతి కఠినంగా, అతి భయంకరంగా చంపేశాడు. ఏం చేసేవాడు తెలుసా? ఎలా చంపేవాడు తెలుసా? ఒక ట్రక్కులో కుక్కేసేవాడు అందరినీ. ఎలా ఉండేవాళ్ళు యూదులు? వాళ్ళకి తినడానికి ఆహారం ఉండేది కాదు, చేయడానికి పని ఇచ్చేవాళ్ళు కాదు. పక్క చింకిన ఎముకలు గుళ్ళతో ఉన్నటువంటి ఆ మనుషులందరినీ ఆ ట్రక్కుల్లో కుక్కి విషవాయువుని వదిలితే ఆ విషవాయువుని పీల్చుకొని ఊపిరాడక చచ్చిపోయేవాళ్ళు. గుట్టల శవాలు ఎక్కడ చూసినా. ఇది యూదుల పరిస్థితి. భయంకరంగా ప్రతి దేశంలో భయంకరమైన యాతనలు పడ్డారంట. ఇజ్రాయేలీలకి ఇండియా మీద ఎందుకు అభిమానం తెలుసా? ఇండియా మీద వారికి ఒక ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ప్రపంచంలో చెదిరిన ప్రతి దేశంలో యూదులు ఇబ్బంది పడ్డారంట. భారతదేశంలో ఉన్నటువంటి యూదులు ఇబ్బందులు పడలేదంట. వారిని ప్రేమగా చూశారంట భారతీయులు. చప్పట్లు కొట్టాలని ఫీలా మీకు? ఇటువంటి భారతదేశాన్ని ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారంటే, మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి, దాడులు చేసి నానా యాగి చేస్తున్నారు. ఇప్పుడు ఇంత మంచి పేరు ఉంది మన ఇండియాకి. ఐక్యమత్యానికి మారు పేరు ఇండియా. భారతదేశంలో అండి ఎన్ని రకాల జాతులు ఉన్నారో, ఎన్ని భాషలు ఉన్నాయో. రాష్ట్రానికి ఒక భాష ఉంది. ఎన్ని భాషలున్నా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, వాతావరణ పరిస్థితుల్లో మార్పులున్నా మనమందరం కలిసి ఐక్యంగా ఉంటాం. మనమందరం ఒకటే, యూనిటీ అన్నట్టుగా ఉంటాం. ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తి వల్ల యూదులను కూడా చేర్చుకున్నారు మన వాళ్ళు. అయితే ఇప్పుడు మనం చదివిన పాఠంలో 15వ వచనం నుంచి చూస్తే, యెహెజ్కేలు గ్రంథం, నరపుత్రుడా, నేను చెప్పేస్తాను ఈ విషయం కూడా. ఒక కర్ర ముక్క తీసుకోమన్నాడు. దీని మీద యోధా, దాని వారి తోటి వారు ఇజ్రాయేలీల పేర్లు రాయము. ఇంకొక కర్ర ముక్క తీసుకోమన్నాడు. తునక అంటే ముక్క అనమాట, ఒక కర్ర, పీస్ ఆఫ్ వుడ్.
ఆ ఆ కర్ర మీద, ఇంకో కర్ర మీద ఏం రాయమన్నాడు? ఎఫ్రాయిము యోసేపు వంశస్థులదనియు దాని తోటి వారగు ఇజ్రాయేలీయులని రాయము. రాజ్యము రెండు అయిపోయిందండి, మీకు తెలుసుగా స్టోరీ. ఎవరి కాలంలో రాజ్యం రెండు అయిపోయింది? మోషే కాలంలో రాజులే చెల్లమ్మ. పైడిముక్కల రమేష్ గారు వచ్చారా? చాలా. ఇజ్రాయెల్ చరిత్ర సందర్భం వచ్చినప్పుడల్లా నేను చెప్తానే ఉంటా. సొలొమోను రాజు కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యము రెండైంది, స్ప్లిట్ అయింది. రెహబాము కాలంలో రెండు గోత్రాలు ఒక రాజ్యం. ఈ రెండు గోత్రాలు ఎవరు? అసలు మాది ఇంత పెద్ద బారు సీనియారిటీ సంఘం అని చెప్పుకోవడానికి అర్హత లేదు మీకు అసలు. యూదా బెన్యామీన్ గోత్రాలు, మిగిలిన 10 గోత్రాలు. ఈ 2 గోత్రాలని యూదా రాజ్యం లేదా దక్షిణ రాజ్యం అంటారు. మిగిలిన 10 రాజ్యాలని, 10 గోత్రాలని ఇజ్రాయెల్ రాజ్యం లేదా ఉత్తర రాజ్యం అని అంటారు. ఇప్పుడు ఈ 2 గోత్రాలకేమో యూదా వారి పేరు రాయమన్నాడు. ఈ గోత్రానికేమో వాస్తవంగా బెన్యామీను గోత్రీకుడైనటువంటి సౌలు మొట్టమొదటి రాజు, ఇజ్రాయెల్ రాజు. కానీ అతడి పేరు లేదు ఇక్కడ, తుడిచేసేసాడు దేవుడు. వైపుడేవే తుడిచేశాడు, వైపుడేవే తుడిచేశాడు. కారణం ఏంటి? సౌలు రాజును దేవుడు తీసి పక్కన పెట్టడానికి గల కారణం ఏంటి? అది దేవుని మాట పక్కన పెట్టాడు. ఇక్కడున్న మనం కూడా, మనం ఎంత టోలమైనా దేవుడు అవకాశాలు ఇస్తాడు, ఘనపరుస్తాడు, పదవులు ఇస్తాడు, లేదా ప్రాధాన్యతనిస్తాడు, అవకాశాలు ఇస్తాడు. నీవు నీ పనిని నిర్వర్తించటంలో దేవుని మాటను పక్కన పెడితే నిన్ను పక్కన పెట్టేస్తాడు దేవుడు. తలవడే అంతే. మొట్టమొదటి రాజు అయిన బెన్యామీను గోత్రం పేరు తలవకుండా యూదా రాజు అని అన్నాడు, యూదా గోత్రం అన్నాడు, ఇటువైపు ఎఫ్రాయిం గోత్రం అన్నాడు. దేవుడు ఎంత రోషం కలిగి ఉంటాడు చూడండి. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చిన బాధ్యత, అది పెద్దదైనా చిన్నదైనా, నమ్మకంగా చేయడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. వినబడిందా? ఏం చేయాలి? చిన్న పనైనా, ఏదైతే మనం కమిట్ అయ్యామో, ఈ పని నాది, ఈ ఉద్యోగం నాది, ఈ బాధ్యత నాది అని మనం కమిట్ అయ్యామో, కమిట్ అయిన తర్వాత దేవునితో, దేవుడు అప్పగించాడన్న శ్రద్ధతో, బాధ్యతతో మనం ఆ పని చేయాలి. రైట్. ఈ విషయాలు మనం తర్వాత కూలంకుషంగా చర్చించుకోబోతున్నాం. కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఇవాళ, మీకు అవ్వచ్చా? అయినా పర్వాలేదా? ఆలస్యం అయితే పర్వాలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వీళ్ళందరూ ఏంటి పెద్ద ముందు వచ్చేసి కూర్చొని గంటలు కూర్చున్న వాళ్ళు ఎట్టున్నారు. ఇప్పుడేగా మీరు అందరూ వచ్చింది. ఆలస్యం అయింది అని అంటే కుందేటి మిషేక్ గారు అనాలి. ఆయన మాటని నేను గౌరవిస్తాను, ఆయన ముందు వచ్చాడు కాబట్టి. కుందేటి మిషేక్ గారు అంటే చిన్న మిషేక్ గారు అనుకునేవారు, పెద్ద మిషేక్ గారు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంత భయంకరమైనటువంటి అనిశ్చితిలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ రాజ్యాన్ని మరలా జీవింపచేయడం కాదు, 2గా విడిపోయిన రాజ్యాలను నేను ఒక్కటే రాజ్యంగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఉంది, ఒకటే దేశం. ఇజ్రాయేల్ దేశంగా ఏర్పడి 1948 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 77 78 70 సంవత్సరాలు, 77 సంవత్సరాలు. ఈ 77 సంవత్సరాల్లో ఆ దేశం ఎంత పురోభివృద్ధి సాధించిందో తెలుసా? ఎంత అభివృద్ధి చెందిందో తెలుసా? చిన్న దేశం, చుట్టూ శత్రు దేశాలే. చిన్న దేశం, మన హైదరాబాద్ అంత ఉంటుందంట ఇజ్రాయెల్ దేశం మొత్తం. 1 కోటి మంది జనాభా లోపు, 1 కోటి మంది. మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత?
మన ఆంధ్ర 4 కోట్లు, మన ఆంధ్రప్రదేశ్ జనాభా 4 కోట్లు. ఇజ్రాయేలు దేశపు జనాభా 90 లక్షలు, 1 కోటి మంది కూడా లేరు. ఆ 1 కోటి మంది జనాభా వాళ్ళు తమ్మును భద్రపరచుకోవడమే కాకుండా శత్రువులు తమ మీద దాడి చేసినప్పుడు వచ్చేటువంటి ఆ బాంబులు కానీ ఆ ఆయుధాలు కానీ వారి దేశాన్ని నాశనం చేయకుండా తమ్మును తాము భద్రపరచుకోవడమే కాకుండా వారి దగ్గర ఉన్న టెక్నాలజీ అమెరికాకు అమ్ముతారు, ఫ్రాన్స్కి అమ్ముతారు, ఇతర దేశాలందరికీ అమ్ముతారు. వాళ్ళు ఆ దేశాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం అరబ్ కంట్రీస్ అన్ని శత్రు రాజ్యంగా చూసి ఆ దేశాన్నే లేకుండా, నామరూపాలు లేకుండా చేయాలని చూస్తారట. అది ఇజ్రాయెల్ మీద ఉన్న కక్ష. ఇజ్రాయెల్ ఎవరి జోలికి వెళ్ళదు, ఇజ్రాయెల్ దేశం ఎవరిని గెల్లదు, కానీ వారి జోలికి వస్తే తాట తీసి వదిలిపెట్టదు. హమాస్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ 2 సంవత్సరాల క్రితం అక్టోబర్ 7వ తారీఖున 1200 మంది పైగా బందీలుగా వారి దేశస్తులను తీసుకొని వెళ్తే వారందరిని విడిపించడానికి ప్రపంచమంతటిని ధిక్కరించి యుద్ధం చేసి గెలిచింది. హల్లెలూయా. హమాస్ అంతటిని నామరూపం లేకుండా చేసింది, అంతే. దేవుడిచ్చాడు వాగ్దానం. ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని 2 జనాంగాలుగా ఉన్నవారిని ఒక్కటే జనాంగంగా చేసి ఒకే రాజునిచ్చి నా జనాంగంగా దావీదు రాజుగా ఉండి మిమ్మల్ని పరిపాలిస్తాడని వాగ్దానం చేశాడు. అయితే ఈ వాగ్దానానికి ఇంకొక ఇంటర్లింక్ ఏంటంటే మనం కూడా దావీదు సంతానము, దావీదు రాజ్యంలోనే ఉన్నాం మనం. ఎలాగా దావీదు రాజ్యంలోకి వచ్చాం మనం? యేసుక్రీస్తు దావీదు వంశంలో పుట్టాడు. ఆ రాజును మన రక్షకుడని నమ్ముకున్నాం. ఆ రాజ్యంలో మనం ఉన్నాం. ఆ రాజు పరిపాలనలో మనం అందరం ఉన్నాం. అది ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలు దేశంలో నుండి మొదలుపెట్టి దేవుడు మనల్ని ఆ రాజ్యపు వారసులుగా, ఆ దావీదు రాజుగా ఉన్నటువంటి ఆ రాజు క్రింద మనము పరిపాలించబడుతున్న జనాంగంగా మనల్ని కూడా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆ దేవుడు మనల్ని ఇజ్రాయేలుతో సమానంగా చేసుకొని ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. 4వ వచనం చదవండి. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే, ఎండిపోయిన తీగవలే బయట పారవేయబడును. చాలు. ఆయన ఇజ్రాయేలీల్ని ఎలాగూ ఒక దేశంగా కట్టాడో మనల్ని కూడా దేవుడు మన గొప్పతనం ఏమి లేకుండా, మన భక్తిని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన నీతిని బట్టో, మన న్యాయాన్ని బట్టో కాకుండా ఆయన ఏం చేశాడంటే మనల్ని ఏర్పరచుకొని, మీరు నా ద్రాక్షావల్లి అనని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఫలించాలి అని అంటే నాలో ఉండాలి. నా యందుండిన ఎడల, ఉండడం అంటే ఆయనలో ఐక్యము కాబడిన ఎడల. ఉండడం మీన్స్ ఆయన మాట వినిన ఎడల, ఆయన అడుగు జాడలలో నడిచిన ఎడల, ఆయన్ని ప్రేమించిన ఎడల, ఆయన ప్రేమ మార్గంలో నడిచిన ఎడల, ఆయన జీవించినట్లుగా మనం జీవించిన ఎడల, ఆయన ఆలోచించినట్లుగా మనం ఆలోచించిన ఎడల మనము ఆయన యందుందుము. ఆయన యందు ఉండడం అని అంటే చర్చికి వచ్చి వెళ్ళడం కాదు. ఆయన యందు ఉండడం అంటే
బైబిల్ పఠనం చేయడం మాత్రమే కాదు. ఆయన యందు ఉండడం అంటే ఆయన నామంలో ప్రార్థన చేయడం మాత్రమే కాదు. ఆయన యందు ఉండడం అని అంటే దాని అర్థం ఏంటంటే ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగా ఆయన మాట ప్రకారం మనల్ని మనం జీవించడానికి, మనల్ని సంస్కరించుకుంటూ నేను నీతోనే ఉంటా, నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటానని తీర్మానం చేసుకొని ఆయనతో మిళితమైపోయి ఆయనలో జీవిస్తూ ఆయన అంటిపెట్టుకొని ఆయన అనుసరించి నడవడమే క్రైస్తవ విశ్వాసానికి మూలం, విధి, ఫలించడానికి అదే ఆస్కారం. హల్లెలూయా. యేసు అంటున్నాడు, మీరు నాలో నిలిచి ఉండండి. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 చదవండి. మీ అందరికి వచ్చి ఉండాలి వాక్యం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. నన్ను తప్పు చదివామా నువ్వు? 13 చూడండి. నన్ను బలపరచువాని అందే, యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయ. ఇప్పుడు మన అంశం ఏంటంటే ఐక్యతా ఆదివారం. సంస్థలు, ఇంటర్ డినామినేషన్, మనం సిఎస్ఐ అని అనగానే ఇంక మేము ఎవరితో కలము, మాకెవరికి సంబంధం లేదు అని అనుకుంటూ మనకు మనమే కాదు, సార్వత్రిక సంఘం అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో విశ్వాస ప్రమాణానికి తగ్గి జీవిస్తున్నటువంటి వారు ఏ సంఘం వారైనా సరే వారితో మనం ఐక్యమైపోయి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఐక్యతకు ఆధారం ఏంటి అని అంటే యేసుక్రీస్తే. ఈ ఐక్యత మనలో నుండి ఎలా పుట్టుకొస్తుంది అని అంటే యేసుక్రీస్తునందు మనం ఉంచే విశ్వాసం, ఆయన మీద మనం ఆధారపడడాన్ని బట్టి, ఆయన్ని అనుసరించడాన్ని బట్టి, ఆయన మాటను బట్టి మనం జీవించడాన్ని బట్టి మనలో నుండి ఐక్యత పెళ్ళుపుద్ది. ఐక్యత వస్తుంది. ఇది ఇంకా మనకు బాగా అర్థం కావడం కోసం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాగా 2వ పాఠంగా ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నయు ఒక్క శరీరమై ఉన్నవో అలాగే ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొంది ఉన్నాము. మనమందరము ఒక్క ఆత్మను పానమును చేస్తుంది, శరీరము ఒక్కటే. హల్లెలూయా. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం అనే సంస్కారం ద్వారా ఆయనలో లీనమైపోయిన, ఆయనలో ఐక్యం చేయబడిన, ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వారందరూ ఏమై ఉన్నారంట? ఒక్క శరీరం. పక్కన వాళ్ళతో చెప్పండి, ఒకటే శరీరం అని. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. షేక్ హ్యాండ్. నువ్వు నేను ఒకే శరీరం అని చెప్పండి. చెప్పరేంటి అందరూ? చెప్పారా? నువ్వు నేను ఒకటే శరీరం అని చెప్పండి. అనిపించిందా? ఎర్రగా ఉంటావు, నల్లగా ఉంటావా, అయినా సరే ఒకటే. దీనికి వివరణ కూడా ఇచ్చాడు. మన శరీరాన్నే ఒక ఉదాహరణగా తీసుకున్నాడు. ఈ శరీరం ఒక్కటే కానీ అనేకమైన అవయవాలు ఉన్నాయి. చెప్పండి. ఒక్క శరీరమే, అవయవాలు, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కుంది, నోరుంది, గుండె ఉంది, లోపల పార్ట్లు కూడా ఉన్నాయి. ఈ అవయవం, ప్రతి అవయవం దేనికోసం పాటుపడుతుంది? శరీరం కోసం. కరెక్ట్ ఆన్సర్. ప్రతి అవయవం దేనికోసం? నీకు నాకు సంబంధం లేదన్నా అనుకో, ఏది శరీరంలో ఈ చెయ్యి
మిస్టర్ జయరాజు శరీరం నీకు నాకు రేపటి నుంచి సంబంధం లేదు, నేను నరికేసుకుంటున్నాను అని అందనుకో, చెయ్యి లేకుండా పోయిందనుకో, చెయ్యి వేరైపోయింది అనుకో, ఊహించండి, ఊహించగలరా? ఊహించలేరా? నష్టం కాదా? చెప్పండి. దీనికి నష్టమే. సంఘంలో మనమందరం ఒక్క శరీరం అంట, ఇంటర్ డిపెండెంట్ అండి. ప్రతి అవయవము ఇంకొక అవయవం మీద ఆధారపడాలి. ప్రతి అవయవము ముఖ్యమైందే, ప్రాముఖ్యమైందే. ఇంకా అంటాడు ఇక్కడ, చిన్న అవయవానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందంట. ఏంటండి? నాలుక అన్నిట్లో చిన్న అవయవం. యాకోబు భక్తుడు ఎంత రాస్తాడో నాలుక గురించి. అవయవం ఎంత చిన్నదైతే అంత ప్రాధాన్యత అంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన బాధ్యత చిన్న బాధ్యత అనుకో, మనకు చురుకుతనం ఉంటుందా? ఒక బాధ్యత ఇంట్లో చిన్న బాధ్యత అప్పగించారు మీకు, చిన్న బాధ్యత, అందరికంటే చిన్న బాధ్యత. నేను చెయ్య అని చెప్పి దమ్ము లేకపోయినా చేస్తానని నాకేం పట్టిందిలని అలాగే ఉంటావు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చిన్న అవయవానికి మీరు చూడండి, సృష్టిని కూడా గమనించండి. ఇప్పుడు ఈ లేఖనంలో మనలో ఉన్న కొంతమంది, నేను అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఆ అవకాశం నాకు వస్తే బాగుండు, ఈ అవకాశం నాకు వస్తే బాగుండు, ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇలా ఆలోచించే మనలాంటి వారి కోసం దేవుడు తన వాక్యం ఏమన్నాడు తెలుసా? శరీరం అంతా పాదం అయితే, శరీరం అంతా పాదమే ఉందనుకో, ఊహించండి, అసహ్యంగా ఉంటుంది. శరీరం అంతా కన్ను అయితే వినుటెక్కడా? శరీరం అంతా చెవి అయితే వినుటెక్కడా? వాసన ఎక్కడా? కాబట్టి ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు రైతు ఉన్నాడండి, రైతు ఏం చేస్తాడు? పంటలు పండిస్తాడు. ఏం చేస్తాడు? ఎవరి కోసం పండిస్తాడు? ఆయన కోసమా? ఇదే స్వార్థం పెరిగిపోయింది మనలో. అసలు ఎవరి పని వారు నిస్వార్థంగా చేయడం ప్రారంభిస్తే, ఎవరికున్న తలాంతును బట్టి వారు పని చేయడం మొదలు పెడితే అసలు డబ్బులతో పని లేదండి. డబ్బులు అనేది మనుషులు సృష్టించుకున్నది. దేవుడిచ్చింది ఏంటంటే తలాంతులే. ఏమిచ్చాడు? అందరూ చెప్పండి. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చినోడు ఏం చేశాడు? 2 ఇచ్చినోడు ఏం చేశాడు? మరి 2 తీసుకొచ్చాడు. 1 ఇచ్చినోడు ఏం చేశాడు? భూమిని తవ్వి జాగ్రత్తగా పాతిపెట్టి, నువ్వు ఎంత భయంకరమైన వాడువో నాకు తెలుసు, నువ్వు వచ్చి అడిగినప్పుడు నేను ఏదన్నా అటు ఇటు అయితే నా తాళ తెస్తావని తెలుసు, అందుకే జాగ్రత్తగా దాచా, ఇదిగో అని 1 అప్పగించాడంట. 5 తలాంతులు ఉన్నాడు ఏం చేశాడు? మరి ఇంకో 5 సంపాదించి, నా యజమానుడా ఇదిగో నువ్వు 5 ఇచ్చావు, ఈ 5 సంపాదించా, ఇదిగో 10 అని అన్నాడంట. బలా నమ్మకమైన మంచి దాసు. దేవుడు ఎవరి సామర్థ్యం తప్పున వాళ్ళకి తలాంతులను ఇస్తాడు. తలాంతు అని అనగా ఇక్కడ మనం ఏమనుకుంటే టాలెంట్ని మనం ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి, ఉపయోగించాలి, వినియోగపరచాలి. ఎవరి కోసం? దేవుని కోసం అయితే ఎంతైనా చేస్తాను. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని కోసం చేసిన దాన్ని నా కోసం చేయలేదంటున్నాడు ఆయన. నీ పేరట అద్భుతాలు చేయలేదా? నీ పేరట ఆశ్చర్య కార్యాలు చేయలేదా? నీ పేరట స్వస్థతలు చేయలేదా అని అంటే ఆయన ఏమన్నాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. ఇంకొక బ్యాచ్ అంటున్నారు, ప్రభువా మేమెప్పుడు నీకు ఇచ్చాం, ప్రభువా మేమెప్పుడు నీకు సహాయం చేశాం
అని అంటే ప్రభు అప్పుడు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన వారిని చేర్చుకున్నారు మీరు. దాహమై ఒకడు మీ ఇంటికి వచ్చాడు, మీరు దాహం ఇచ్చారు సనుక్కోకుండా. ఆకలై ఒకడు మీ ఇంటికి వచ్చాడు, మీరు అన్నం పెట్టాడు. చలితో వణుక్కుంటా వచ్చారు, మీరు ఎలాగో వణుకుతున్నట్టు ఫీల్ అయ్యారో వాడిని అలాగే వస్త్రం ఇచ్చారు. అప్పుడల్లా నేనే వచ్చాను, మీరు నాకు సహాయము చేశారు. ఈ రోజున ప్రభు ఏమంటున్నాడు తెలుసా? శరీరం ఒక్కటే. ఈ శరీరము అంతటి కొరకు ప్రతి అవయవం పనిచేయాలి. ఏ అవయవానికి ఆ అవయవం ఉండకూడదు, వేరైపోకూడదు. వేరైపోతే డేంజర్. యూనిటీ ఇదే. నేను ఒక ముచ్చట చెప్తున్నాను వినండి. మీ సంబంధాలు ఎంత బలహీనమై ఉన్నాయో మీరు భక్తిలో అంత వీక్గా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని క్షమించడు, ఉపేక్షించడు, లక్ష్య పెట్టడు మిమ్మల్ని. మీరు మీ సంబంధాలని ఐక్యతను పెంపొందించుకోవడానికి మీరు ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు 100 అడుగులు వేస్తాడు మీకోసం. హల్లెలూయా చెప్పలా? మీరు చేయట్లేదా ప్రయత్నం? ఇతరులను క్షమించడం లేదు, ఇతరులతో ఐక్యంగా ఉండడానికి ఇష్టపడడం లేదు. మీ రక్త సంబంధికులతో మీకు సరి అయిన సంబంధం లేదు, చర్చిలో మీకు సరి అయిన సహవాసం లేదు. దేవుడు దీన్ని చూసి చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఆయన మనల్ని అందరము ఐక్యంగా ఉండడానికి తీసుకున్నాడు. ఐక్యంగా ఉండడానికి ఎసెన్స్ ఏంటండి? మూలం ఏంటి? ఐక్యంగా ఉండడానికి మనల్ని ఐక్యం చేసేది ఏంటి? ప్రేమే. ప్రేమే. ఈ 12వ అధ్యాయము చెప్పడం అయిన తర్వాత వెంటనే ఏం స్టార్ట్ అవుతుందో తెలుసా? 13వ అధ్యాయం స్టార్ట్ అవుద్ది. ప్రేమను గురించి మాట్లాడతాడు అక్కడ. మనం నాకు అది చేశారు, వాళ్ళు నాకు ఇది చేశారు, అందుకే అని ఈ కారణాలు చెప్పడానికి అవకాశం లేదు. నువ్వేమంటున్నాడంటే, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు ఒకరినొకరు. మనం ఏం చెప్తాం తెలుసా? ఇంత బారు స్టోరీలు చేసాం. వాడు నన్ను ఏం చేశాడు తెలుసా, ఎంత మాట అన్నాడు తెలుసా, ఎంత దగా చేశాడు తెలుసా, ఎంత మోసం చేశాడు తెలుసా, ఈ స్టోరీలు చెప్తాం. ఈ స్టోరీలన్నీ వినడు. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటాడు ప్రభు. యోసేపుని గుర్తు చేసుకోండి. యోసేపుకు తన అన్నలు చేసినట్లుగా మనకు ఎవరైనా చేశారా? నీకు చేసిన దానిలో ఏంటంటే మహా అయితే మాంసం కూర వాళ్ళు బాగా వండుకున్నప్పుడు ముడిసేయలేదేమో, వాళ్ళు ముడిస్తేంట నీకు ముడిసేయలేదేమో, అంతేనా? మనకెవ్వరికి మనల్ని యోసేపుకు జరిగినంత అన్యాయం మనకి ఈ భూమి మీద ఎవ్వరికి జరగల. ఆయనకి జరిగినంత అన్యాయం, యేసుక్రీస్తుకు జరిగినంత అన్యాయం ఇంకెవ్వరికి జరగల. ఆయన ఐక్యంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరెరుగురు గనక వీరిని. అలాగే యోసేపు ఏమన్నాడు తన అన్నలు ముందుకు వస్తే, అన్నలారా ఇదంతా మన మేలుకే జరిగిందిరా, మీరు నన్ను కొట్టి గోతులో పడేసి చంపాలనుకొని మళ్ళీ మనసు మార్చుకొని బానిసగా అమ్మేశారే, ఇదంతా ఒక ప్లాన్ రా బాబు. ప్లాను ఏంటో ప్లాన్ తెలుసా? ఇలా కరువు వస్తుంది మనకి, కరువు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కాపాడాలిగా, అందుకే మీరు నన్ను అన్నారా. అబ్బా, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడండి. అదే ఆ స్థితిలో మనం ఉంటే ఏ మొహం పెట్టుకొని నా దగ్గరికి వచ్చారా? యోసేపు అధికారంలో ఉన్నాడు. అరెస్ట్ చేసేయండి రా అని చెప్పేసి జైల్లో పెట్టి వాళ్ళు ముఖాలు మార్చుకొని ఎట్లా ఉన్నారో చూసి, ఆహా ఆహా నన్ను చేశాడు నా దేవుడు, చూసావా నా చేతి కాళ్ళను అప్పగించాడని శునకానందం పొందేవాళ్ళం మనమైతే. కానీ యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ఏం చేశాడు తెలుసా? వారందరినీ క్షమించి చేర్చుకొని తనతో పాటు రాజు ఏ ఆధిక్యతనిచ్చాడో ఆ ఆధిక్యతను బట్టి తనతో ఆనందిస్తున్నాడు. రండి, మీ కుటుంబాలను కూడా తీసుకురండి, మీ పిల్లలను తీసుకురండి, మనమందరం కలిసి ఇక్కడే ఉందామని యోసేపు వారందరినీ చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం అనేది ఎవరికి వారికి సంబంధించింది కాదు. 27వ వచనం చదవండి. 12వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం.
మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవాలు అయి ఉన్నారు. అంతే. మనం క్రీస్తు అవయవం, కానీ క్రీస్తు శరీరంలో నిజమైన అవయవంగా వేరు వేరు అవయవాలుగా ఉన్నప్పటికీ మన బాధ్యతను మనం క్రీస్తు సంఘం అంతటి కొరకు, క్రీస్తు శరీరం అంతటి కొరకు మనం చేయాల్సిన బాధ్యత, ఆ భారం మనపై ఉన్నది. ఇప్పుడు నువ్వు ఐక్యంగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు యొక్క ఆ అమూల్యమైనటువంటి ఆ శరీరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్టు. ఇందాక నేను మొదట్లో చెప్పుకున్నాం కదా, యెహెజ్కేలుని ఏమడుగుతున్నాడు? ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా? ఏమన్నాడు? ఆయన యెహెజ్కేలు ఏమన్నాడు? నో ఛాన్స్, నో ఛాన్స్, నో ఛాన్స్, నో ఛాన్స్. అలాగే మనం ఐక్యపడడానికి ఛాన్సే లేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వస్తే, యేసుక్రీస్తు ప్రభువుకు మనం చోటిస్తే, యేసుక్రీస్తు ప్రభువును మన యజమానిగా అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువును మన ప్రభువుగా పెట్టుకుంటే, ఆయన అధికారానికి మనం లోబడిపోతే, ఎంత బద్ధ శత్రువునైనా మనం ఐక్యంతో, ప్రేమించే మనసుతో వారితో సహవాసం చేయగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని దేవాది దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున భక్తి పేరట కేవలం పాటలు, ప్రసంగాలు, చర్చిలోకి రావడం, వెళ్ళడం, వీటితోనే ఆగిపోతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దీనికి మించింది క్రైస్తవ జీవితం. క్రీస్తు శరీరం అయి ఉన్నాం మనమందరం. క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరం ఒక వేరు అవయవంగా ఉన్నాం. ఏ అవయవానికి ఆ ప్రాధాన్యత ఉంది. ప్రతి అవయవము కావాల్సిందే, ప్రతి అవయవము పాటుపడాల్సిందే, ప్రతి అవయవము పని చేయాల్సిందే అని లేఖనం సుస్పష్టంగా చెప్తోంది. ఒకవేళ పని చేయకపోతే ఆ అవయవం బట్టి చచ్చుబడిపోతే ఆ శరీరానికి మనము ఆ శరీరానికి మనం హాని చేసే వాళ్ళమై ఉంటాం, హాని చేసే వాళ్ళమై. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో, ప్రభువా నన్ను క్షమించు, నేను ఐక్యంగా ఉండడంలో, నా కుటుంబంతో ఐక్యంగా ఉండడంలో, నా బిడ్డలతో ఐక్యంగా ఉండడంలో, సంఘంలో ఐక్యంగా ఉండడంలో, ఇతర సంఘస్థులతో ఐక్యంగా ఉండడంలో నేను ఫెయిల్ అయ్యాను, పతనమయ్యాను, నన్ను క్షమించు. ఇక మీదట నీ సంఘంలో, నీ శరీరంలో నిజమైన అవయముగా, పనిచేసే అవయముగా నేను ఉండడానికి నాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ మీద ఆధారపడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగు, యేసు ప్రభువుని సహాయం అడుగు, తండ్రి అయిన దేవుని మీద ఆధారపడు. నీకు తప్పక సహాయం చేస్తాడు. ఆయన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరిచి ఐక్యంగా ఆయన సంఘంలో అంటిపెట్టుకొని ఉండడానికి నీకు ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.